ఓం శ్రీ మాత్రే నమ. 565వ నామము మిత్రరూపిణి. మిత్రుడు అంటే సూర్యుడు. ద్వాదశాదిత్యుల్లో మిత్రుడు. ద్వాదశాదిత్యులు అంటే ఆదిత్యులు అంటే సూర్యులే 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సూర్యులు ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏంటంటే వాళ్ళే మిత్రుడు, రవి, సూర్యుడు, భానుడు, ఖగుడు, పూష్ణ, హిరణ్యగర్భుడు, మరీచి, ఆదిత్యుడు, సవిత్రుడు, అర్కుడు, భాస్కరుడు. ఈ పేర్లన్నీ కూడా సూర్యుని పేర్లు, సూర్యునికి పర్యాయ పదాలు అని చెప్పచ్చు. అదే ఇవన్నీ కూడా సూర్యుని యొక్క తేజస్వరూపాలే. 12 మంది సూర్యులు అన్నారు, అన్నీ ఆ సూర్యుని యొక్క తేజస్సే. ఆ తల్లి యొక్క తేజస్సే సూర్యునిలో వ్యక్తం అవుతోంది. అందువలన అమ్మ మిత్రరూపిణిగా చెప్తూ ఉన్నారు. అమ్మ ఎప్పుడూ కూడా మిత్రరూపిణి అంటే అమ్మకి శత్రుత్వం అనేది లేదు, అంతా మిత్రుత్వమే. అంతా అమ్మ సృష్టి, అమ్మ యొక్క ప్రతిరూపమే. ఇంకా అమ్మకి శత్రుత్వం ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా. అయినా ఆ అమ్మ అందుకే మిత్రస్వరూపిణి. అమ్మకి ఈ విశ్వానికే మిత్రస్వరూపిణి. మరి సఖ్యాశక్తి భక్తి అంటారు. అంటే నీకు ఏది జరిగినా మంచికే అనుకోవాలి. మరి మన మిత్రులు ఉంటే, ఇప్పుడు దుఃఖం వచ్చింది అనుకోండి, దుఃఖం వస్తే అమ్మ మనకి దుఃఖాన్ని ఇచ్చింది అని అనుకుంటాం, అజ్ఞానం. ఇప్పుడు బిడ్డ తప్పు చేస్తే నిదానంగా చెప్తే వినకపోతే మనం కేకలేస్తాం, కేకలేసినా బాధ కలుగుతుంది. అప్పుడు అమ్మకి మన మీద ప్రేమ లేదు అనుకుంటాడు బిడ్డ. అప్పుడైనా మళ్ళీ వినడు, అమ్మ మీద కోపమే కానీ వినడు. వినకపోతే వీడు ఎక్కడ చెడిపోయి అప్రతిష్ట తెస్తాడో, వాడికి చెడ్డ పేరు వస్తుందో, నలుగురిలో నవ్వుల పాలవుతాడో అని తల్లి బాధ చేత ప్రేమని లోపల పెట్టుకుని పైకి దండిస్తుంది. దెబ్బలేస్తే అమ్మకి అసలు నా మీద ప్రేమే లేదు అనుకుంటాడు తప్ప, వాడు మరి అజ్ఞానంలో ఉన్నాడు కదా. అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నాడు గనక అమ్మకి నా మీద ప్రేమ లేదు, నన్ను కొట్టింది అని అలిగిపోయి దూరంగా పోతాడు. ఇవాళ రోజుల్లో అయితే పారిపోను పారిపోతున్నాడు. పారిపోయి సాధించేది ఏమీ లేదు, అక్కడ దిక్కు మొక్కు లేదు, ఉండదు. మళ్ళీ వాళ్ళే తిరిగి వస్తారు. అందరికీ వినపడుతుందా? 17 అయిపోయింది, 4:17. దుఃఖం లేకుండా చెయ్యాలంటే, పెంచాలంటే బిడ్డల్ని తల్లికి సాధ్యం కాదు. పిల్లలు దుఃఖపడతారు అని ఊరుకుంటే వాళ్ళు భ్రష్టులే అయిపోతారు. ఎందుకంటే గారం చేసి ఆ పిల్లలు ఇష్టం వచ్చినట్టు చేయనిస్తే వాళ్ళకి మంచి చెడు తెలియదు, మర్యాద మన్నన తెలియదు. చివరికి అవమానం పాలవుతారు, భ్రష్టత్వమే పొందుతారు. కానీ యశస్సు, కీర్తి, ఊర్ధ్వస్థితి ఉండదు వాళ్ళకి. ఆ గారంతో చదువు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కష్టం కదా, కష్టపడటం ఇష్టం ఉండదు కదా. అదే తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇష్టాను ప్రకారం నడిచారనుకోండి, వాళ్ళకి చదువు ఉండదు, సంస్కారము ఉండదు, ఏమీ ఉండదు. మరి తల్లి వాళ్ళ యశస్సుని కోరి వాళ్ళని ఒక మాట అన్న, దండించిన ఎవరి కోసం? వాళ్ళ మంచి కోసమే అనేటువంటి జ్ఞానము లేక వాళ్ళు బాధపడతారు. అమ్మకి మన మీద ప్రేమ లేదు అనుకుంటారు. అలాగే ఇప్పుడు ఆ బిడ్డ స్థానంలో మనం ఉన్నాము, ఆ అమ్మ స్థానంలో మన తల్లి ఉంది, లలితామాత. మనకి దుఃఖాలు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి? మనం చేసుకున్నటువంటి కర్మ ఫలాల వల్ల వస్తున్నాయి. లేకపోతే పరీక్షల వల్ల రావచ్చు, శిక్ష అవ్వచ్చు, పరీక్ష అవ్వచ్చు. ఏదైనా దాన్ని నిగ్రహంగా నెట్టుకు రావాలి. కానీ
అది ఏదైనా మంచిదే. శిక్ష అయితే పాపం పరిహారం అయిపోతుంది అనుభవించేస్తే, పరీక్ష అయితే ఇంకొక మెట్టు ఎక్కేస్తుంది అమ్మ. మరి ఏదైనా మంచే అవుతుంది. దుఃఖంలోనే దుఃఖాలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడే అసలు వ్యక్తిత్వము బయటపడుతుంది, అసలు నడత తెలుస్తుంది. ఆగా ఆ కష్టంలోనే నిష్టగా ఉన్నటువంటి వాడే ఉత్తముడు. ఇప్పుడు మామూలుగా అన్నీ బాగా ఉన్నప్పుడు నేను సత్యవంతుణ్ణి, నేను నిష్ఠాపరుణ్ణి అంటే అది ఒప్పదు. అది కష్టకాలంలో మరి సమయం అనుకూలించనప్పుడు ఆ నిష్ఠ, సత్యత్వము, నిత్యత్వము అలా నిలబడి ఉన్నప్పుడు నిజంగా వాడు సత్యవంతుడు, నిష్ఠాపరుడు అవుతాడు. అలా మరి అలా బిడ్డల్ని తయారు చేయాలి అంటే తల్లి ఏం చేయాలి? మరి దండించాల్సి వస్తుంది. దారి మళ్ళినప్పుడల్లా దండించాల్సి వస్తుంది. ఆ దండనే మనకి దుఃఖంగా, బాధగా మారుతుంది. అప్పుడు ఇది కూడా మన మంచికే అనేటువంటి భావం ఉన్నవాడు ప్రతి క్షణము ఊర్ధ్వగతికే పయనమవుతాడు. మనకి మంచిది అనుకున్న భావమే వాడిని పైమెట్టుకి తీసుకెళ్తుంది. ఇది మనకి అనర్థానికి వచ్చింది, కష్టము, బాధ అని దుఃఖపడుతూ ఇంకా దుఃఖాన్ని పెంచుకుంటూ బాధలో మునిగిపోతూ అమ్మని మర్చిపోతే ఇంకా కిందకి స్థితికి వెళ్ళిపోతాడు, అదో గతికే వెళ్తాడు. అందుకని మనకి ఏది వచ్చినా మంచే, మంచి హృదయంతో దాన్ని స్వీకరించాలి. ఇది ఎంతో గొప్ప నామం. సుహృత్ అంటే మంచి హృదయం. అమ్మ మిత్రస్వరూపిణి, మంచి హృదయం కలిగిన తల్లి గనకే ఎప్పుడూ చెడు చెయ్యాలి అని చెడు చెయ్యదు. మంచి కోసం చేసింది చెడుగా భావన బిడ్డకి కలుగుతుందే తప్ప చెడు అనేది ఎప్పుడూ బిడ్డకి తల్లి చెయ్యదు. అలాగే మన దుఃఖం వచ్చినప్పుడు మంచికే అనేటువంటి జ్ఞానము ఉన్నప్పుడు అమ్మ దయామయి, కరుణామయి అని ఇంకా కొలుస్తాడు ఆ ప్రేమతో, భక్తితో. ఎందుకంటే దాన్ని నెట్టేది కూడా అమ్మే అని అర్థమవుతుంది. అందుకని అమ్మని ఇంకా కొలుస్తాడు. మిత్రుని యొక్క లక్షణాలు ఏంటి అంటే 6 లక్షణాలు మిత్రుడికి ఉండాలి. అమ్మ మిత్రరూపిణి అని చెప్పారు కదా. మిత్రుడి లక్షణాలు ఏమిటి అంటే 1 పాపాన్నివారిణి, పాపాన్ని పోగొట్టాలి. మిత్రుడంటే ఎప్పుడూ వెంట ఉండేటువంటి వాడు మిత్రుడు. ఆ మిత్రును పాపం చేస్తానంటే దాని నుంచి తప్పించాలి. అంటే నువ్వు ఆ తప్పు చెయ్యకూడదు, అది తప్పు, అది నీకు శ్రేయస్సు కాదు అని వెన్ను తట్టి చక్కగా సరైన మార్గంలో నడిపేటువంటి వాడే మిత్రుడు. అటువంటి సమయంలో ఏం చేసినట్టు? పాపాన్ని నివారించినట్టు. పాపం చెయ్యకుండా నివారించాడు కదా. అలా పాపాన్ని నివారిణి 1. పాపపు పని చెయ్యకుండా పక్కన ఉండి నివారించటమే పాపాన్ని నివారిణి. నీకేది మంచిదో అది చెప్పి ఆ చెడుని చెయ్యకుండా చేసి మంచేదో హితమేదో చెప్పి అది చేయించగలిగేటువంటి వాడే సరైన మిత్రుడు. అంటే పాపాన్ని నివారించేది 1, మంచి చేయించేది 1. అంటే 2 లక్షణాలు ఇక్కడ. 3వది రహస్యాలని బయట పెట్టకుండా ఉండటం. ప్రతి వాడికి బలహీనతలు ఉంటాయి. మన మిత్రుని బలహీనతలు మనము బయట పెట్టకూడదు, వాడిని చిన్నబుచ్చకూడదు. ప్రతి వాడికి ఉంటాయి, ఏదో ఒక బలహీనత ప్రతి మనిషికి ఉంటుంది. ఆ బలహీనతని ఎత్తి చూపిస్తే ఆ బలహీనత ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవదు. అట్లాంటప్పుడు మిత్రుడైన వాడు, హితాన్ని కోరేవాడు బలహీనతని ఎత్తి చూపడు. నీకు అదేమీ లేదు, నీకు అదేం చెయ్యదు, నువ్వు ఇలా ఉండు, అది మర్చిపో అని దాన్ని మరుపు వచ్చేటట్లుగా అది ఆ బలహీనత
వాళ్ళు తగ్గించుకునేటట్లుగా మాట్లాడాలి కానీ మరి ప్రవర్తించేటువంటి వాడే మిత్రుడు. మూడవ లక్షణం అన్నమాట. రహస్యాల్ని బయట పెట్టకుండా, ఆ బలహీనతల్ని బయట పెట్టకుండా ఉండటము లక్షణం. తప్పులు ఉన్నా కూడా నాలుగవది ఏంటంటే, తప్పులు ఉంటాయి, అందరిలోనూ తప్పులు ఉంటాయి. ఆ తప్పులు 10 మందిలో బయట పెట్టడం అంటే ద్వేషంతో ఉన్నవాడు బయట పెడతాడు కానీ మిత్రుడైన వాడు బయట పెట్టి వాడిని అందరిలో చులకన చెయ్యడు. కనుక మిత్రుడైనటువంటి వాడు మిత్రుని తప్పులను దాచుకుంటాడే కానీ హృదయంలో అందరి ముందు బయట పెట్టడు. మరి ఏం ఏం చెప్పాలి అందరికీ? వాడిలో ఉండటం మిత్రుని యొక్క మంచి లక్షణాలని అందరితో చెప్తాడు. మంచి చెప్తాడు, వాడిలో ఉన్న చెడుని దాచుకుంటాడు. వాడే మిత్రుడు. అంత విషాన్ని తనలో చిన్నగా ఉంచుకున్నటువంటి వాడెవరు? శివుడు. అంత పెద్ద హలాహలం, సముద్రంలో నుంచి వచ్చినటువంటి హలాహలం గోళీకాయలాగా లేదు. దాన్ని పెద్ద రూపంగా ఉన్న జగత్తంతా కూడా దహించి వేసేటువంటి హలాహలాన్ని గోళీకాయలాగా చేసి ఆయన లోపల నోట్లో వేసుకున్నాడు. అది మళ్ళీ లోపలికి వెళ్లకుండా కంఠంలోనే దాచుకున్నాడు. అది సర్వ లోకక్షేమం కోసం చేశాడు. ఆయన మిత్రుడు గనక క్షేమం కోసం విషాన్నే దాచుకున్నాడు. మరి ఆయన మిత్రుడు, మిత్రస్వరూపుడే. అలా చిన్న చంద్రవంకని చక్కగా నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే భక్తుల తప్పుల్ని దాస్తాడు, మంచిని కొంచెమున్నా తల మీద పెట్టుకుంటాడు అని పరమాత్మ మనకి తెలియజేస్తున్నాడు. ఆరవది ఏంటంటే, ఆపదలు వచ్చినప్పుడు ఆదుకునేవాడే సరైన మిత్రుడు. ఆపదలు వస్తే పారిపోయేవాడు వాడిని ఆదుకోవాలంటే మనం కష్టపడాలి, నష్టపడాలి అని దూరం వెళ్ళిపోతే వాడు సరైన మిత్రుడు కాదు. సంపదలు ఉన్నప్పుడు చుట్టుముట్టేటువంటి మిత్రులు అసలు మిత్రులే కాదు. సంపద లేకపోయినా మన గుణాలని చూసి, మన మంచితనాన్ని చూసి, మన యందు స్నేహభావంతో ఉంటూ ఒకరికొకరు మంచిని పెంచుకుంటూ మంచి హృదయంతో నిస్వార్థంగా చేసేటువంటి మిత్రత్వమే, స్నేహమే అసలైన మిత్రత్వము. అలా 6 గుణాలు కలిగినటువంటి వాడే సరైన మిత్రుడు. ఇలాంటి గుణాలు 6 అమ్మకు ఉన్నాయి. అందుకని భక్తుల ఎడల ఆ 6 గుణాలని అమ్మ ప్రదర్శిస్తూ ఉంటుంది. ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలా ఇస్తూ ఉంటుంది. ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలో, ఎవరికి ఏది ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడు అది ఇస్తూ అనుగ్రహిస్తూ అమ్మ ఉంటుంది. మన తప్పుల్ని కడుపులో దాచుకుంటుంది. ఒప్పుల్ని అమ్మ చంద్రవంకని ధరిస్తుంది. ఆ చిన్న కాంతిని ఆ శిరస్సు మీద ధరించారు అమ్మ, అయ్య. అలా అమ్మ 6 గుణాలు కలిగి ఈ జగత్తంతటిని కూడా మిత్రస్వరూపంగా అమ్మ సర్వమిత్ర స్వరూపంగా మిత్రరూపిణిగా రక్షిస్తూ ఉంది. అలా 12 నామాలు కలిగినటువంటి ఆదిత్య మండలంలో ఉన్న తల్లి ఎవరు? ఈ లలితామాత. విమర్శ రూపిణి అయినటువంటి అమ్మే మిత్రరూపిణి. ఇప్పుడు ఆదిత్యుడే శివుడని, బ్రహ్మని, విష్ణువని, శక్తి అని భావించేటువంటి అమ్మ మిత్రరూపిణి. సూర్యుణ్ణే ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నేతు మహేశ్వరం, సాయం సదా విష్ణుస్వరూపం అని తలుస్తారు. త్రిమూర్తుల స్వరూపము సూర్యుడు అంటున్నారు. ఆ సూర్యునిలో శక్తి అమ్మ స్వరూపము. ఆ సూర్యుడు ఎక్కడున్నాడు? అమ్మ కన్నులే
సూర్యమండలం చంద్రమండలం అని మనకి తెలియజేస్తున్నారు. ఆ సూర్యుని వెలుగుతో ఆ జగత్ అంతటిని రక్షిస్తోంది. కా వెలుగు అంటే ప్రకాశింపజేస్తోంది, అలాగే లయము చేస్తోంది. అందుకని అమ్మ మిత్ర రూపిణి. అలా ఈ 12 రూపాలతో ప్రకాశించేటువంటి పరమ భాస్కరుడు. అదే ఇంకా లోతుకెళ్తే అనేక కిరణాలతో, ఆ అరుణ కిరణాలతో భాస్కరుడు ప్రపంచమంతా కూడా, జగత్తంతా కూడా ప్రకాశింపచేస్తున్నాడు. ఆ భాస్కరునిలోని వెలుగు శక్తే అమ్మ. ఈ భాస్కరుడు ఎక్కడున్నాడు? అమ్మ కన్నే భాస్కరుడు. అలా ఒక కన్ను భాస్కరుడైతే ఒక కన్ను చంద్రుడు. సూర్యచంద్రులే అమ్మ కళ్ళు అని మనకి చెప్తున్నారు. అలా ఆ కళ్ళతో జగత్తంతటిని చూస్తూ రక్షిస్తూ ఉన్నటువంటి అమ్మ మిత్రరూపిణి. అటువంటి అమ్మ మిత్రత్వంతో జగత్తంతటిని సృష్టించినటువంటి తల్లే కదా. జగత్తంతా తన స్వరూపమే, తన బిడ్డలే. అందుకని అమ్మ మిత్రస్వరూపంతో, మిత్రత్వంతో లోకాన్నంతా కూడా రక్షిస్తూ, బిడ్డల యొక్క తప్పుల్ని కడుపులో దాచుకుంటూ, ఒప్పుల్ని శిరస్సు మీద ధరిస్తూ, చక్కగా భక్తుల్ని రక్షిస్తూ, ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తూ రక్షిస్తూ ఉన్నటువంటి మిత్రరూపిణి మాతకి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.